ప్రజల కోసం దేశం కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ అని ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజగోపాల్ రెడ్డితో కలిసి సంస్థ నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వా నన్ను కొనేది అంటూ కేసీఆర్ పై గరమయ్యారు. తుక్కు మనుషులే బీజేపీని వదులుతారని, తనలాంటి వారు బీజేపీ నుంచి బయటకు వెళ్లారని స్పష్టం చేశారు. తన తమ్ముడు సంజయ్ ను సీఎం చేశాక దీని గురించి ఆలోచిస్తారని తెలిపారు. ఎంత మెజార్టీతో గెలిపించారు పబ్లిక్? 25,000 మెజార్టీతోటి ఇవాళ ఎవరిని తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, లుచ్చ నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు, అది గుర్తు పెట్టుకోండి. ఆనాడు నువ్వు హుజూరాబాద్ ఎలక్షన్లు ఏం చేసినావు? పెద్దరెడ్డిని తీసుకుపోయినావు. అదే విధంగా ఆయన ఇంకొక ఆయన ఎవరిని మోత్పల్లి నరసింహులు తీసుకుపోయినావు. కాంగ్రెస్ లోకి వెళ్ళి లీడర్ని తీసుకున్నావు. ఏమన్నా మీకగలిగినావా? ఏమన్నా చేసినావా? ఎంత మెజార్టీతో గెలిపించారు పబ్లిక్? 25,000 మెజార్టీతోటి ఇవాళ ఎవరిని తీసుకుపోయినా ఏం చేసినా 50,000 మెజార్టీతో గెలుస్తారు. ఈ జితేందర్ అన్న ఎప్పుడు వదిలిపెట్టి పోయేటాడు కాదు. మా తమ్మున్నీడ ముఖ్యమంత్రి చేస్తా, ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే మన ఆలోచన గాని దానికంటే ముందు లేనే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా విలేకరులారా, ఆ టీవీలలో ఇంకనన్నా బంద్ చేయండి రా తమ్మి, ఇంకనన్నా బంద్ చేయండి రా తమ్మి, నేను ఈడ కనపడుతున్నా అని చెప్పండి. కొద్దిసేపట్లో జితేందర్ రెడ్డి కారు ప్రగతి భవన్లకు వస్తుందట. నా కొడకల్లారా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 2 చేతులు ఉన్న వాళ్ళు